బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. 25 ఏళ్ల దీపు చంద్రదాస్ను చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు అల్లరి మూకలు. ఆ తర్వాత రోడ్డు పక్కన పడేసి అల్లరి మూకలు రాక్షసానందం పొందాయి. మైనార్టీ హిందువులే టార్గెట్గా హత్యలు జరగడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రణాళిక ప్రకారం బంగ్లా హాదీ మద్దతుదారులను రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. జెన్జీ బ్రెయిన్ వాష్ వెనుక పాక్ అధికారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో భారత హై కమిషనర్ అడ్వైజర్ జారీ చేశారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ మళ్ళీ రగులుతోంది. మరి ముఖ్యంగా స్టూడెంట్ లీడర్ హాదీ మరణం తర్వాత ఆ అల్లర్లు మరింత పెరిగాయి. గతంలో జరిగిన అల్లర్లలో పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హాదీ సింగపూర్లో ట్రీట్మెంట్ తర్వాత మరణించడంతో ఈ అల్లరి మూకలు మరింత రెచ్చిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు భారత రాయబార కార్యాలయంపై కూడా దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇంకంతేకాదు పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయి. అలాగే అక్కడి ఆఫీసులపై కూడా కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో హిందువులను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గారి కుట్ర ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడ జెన్జీ బ్యాచ్ను రెచ్చగొట్టి వారి మనోభావాలను వారి భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు ఈ అసీం మునీర్. అలాగే పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ సంస్థ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కలిసి బంగ్లాదేశ్లో ఆందోళనకారులకు మద్దతు పలుకుతూ వారికి ఫండింగ్ చేస్తూ వారిని రెచ్చగొడుతూ భారత్ పైకి ఉసిగొల్పుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్ ఉద్యమ నేపథ్యం కనుక చూస్తే పూర్తిగా అక్కడి అల్లర్లు అక్కడి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అక్కడ ప్రేరేపితమైనవిగా అర్థమవుతుంది. అక్కడ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంతో బంగ్లాదేశ్ ప్రతి సందర్భంలోనూ భగ్గుమంటుంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మోంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ సింగపూర్లోని హాస్పిటల్లో మరణించడంతో అల్లర్లు చెలరేగాయి. మళ్ళీ తాజాగా ఢాకా సహా పలు జిల్లాలు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్నాయి. భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళనకారులు భారీ నిరసనలకు దిగారు. చిట్టగాంగ్లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషన్ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ముందు బ్యారికేడ్లను తొలగించి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పత్రికా కార్యాలయాలను ఆందోళనకారులు ముట్టడించారు. దేశంలోని ప్రధాన పత్రికలైన ప్రథమ్, ఆలో, ది డైలీ స్టార్ భవనాలకు నిప్పటించారు. ఈ ఘటనలో కొందరు పాత్రికేయులు అగ్నికీలలో చిక్కుకుంటే వారిని సైన్యం రక్షించింది. ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూ ఏజ్ ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి జరిగింది. ఈ పరిణామాలతో దేశంలోని ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశాయి. ఇప్పటికే ధ్వంసమైన బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై ఆందోళనకారులు మళ్ళీ దాడి చేశారు. అంతేకాదు రాజ్షాహీలోని అవామీ లీగ్ పార్టీ ఆఫీసును బుల్డోజర్తో నేలమట్టం చేశారు. ఢాకాలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పటించారు. గతేడాది జూలై, ఆగస్టులో విద్యార్థులు ఉద్యమించడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత మహమ్మద్ యూనిస్ ముఖ్య సలహాదారుడుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మహమ్మద్ యూనిస్ అలాగే షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత పూర్తిగా విఫలమయ్యాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్ ప్రకటించిన పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక ఈ రీసెంట్గా చనిపోయిన హాదీ వాళ్ళ ఫోటోలు మీకు చూపిస్తాను. హాదీ ఎవరైతే ఉన్నారో ఈ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన హాదీ, ఇతను గత ఏడాది జరిగిన అల్లర్లలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇతను భారత వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచో ముఖ్య నేత ఇతనే ఈ హాదీ. ఇదిగో ఈ యూనెస్ఏ ఇక్కడి అసమర్థ పాలకుడిగా ముద్ర వేసుకున్న వ్యక్తి. ఇగో ఈమె షేక్ హసీనా ఈమెను గద్దెదించే క్రమంలోనే జరిగిన భారీ అల్లర్లలో ఈ గొడవలన్నీ ప్రారంభమయ్యాయి. ఆమె ప్రస్తుతం భారత్లో
ఆశ్రయం పొందుతున్నారు. భారత శరణు వచ్చారామే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్నాడు. ఇగో వీడే ఈ హదీ, ఉస్మాన్ హదీ, భారత వ్యతిరేకి. అక్కడి అల్లర్లలో అందరినీ రెచ్చగొట్టి హీరోగా మారిపోయిన వ్యక్తి. ఇతను చనిపోవడంతో ప్రస్తుతం ఆ అల్లర్లు మరింత చెలరేగుతున్నాయి. భారత్పై తీవ్ర విద్వేషాన్ని వెళ్ళగక్కిన ఈ హదీ ఇప్పుడు అక్కడి పోలీసుల కాల్పుల్లో మొన్న తాజాగా జరిగిన చికిత్స తర్వాత మరణించాడు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 12న ఇతను ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ముసుగు వేసుకున్న వ్యక్తి బైక్పై వచ్చి హాదీ తలపై గురిపెట్టి కాల్చారు. వెంటనే ఆసుపత్రి తరలించారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం బంగ్లా ప్రభుత్వం సింగపూర్కు తరలించింది. గురువారం రాత్రి మరణించాడు. యూనస్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకుంది. అంత్యక్రియలు శనివారం జరుగుతాయని ఇంకిలాబ్ మోర్చా పార్టీ చెప్తోంది. అయితే ఇక్కడ ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో మైమన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై గురువారం రాత్రి ఒక అల్లరి మూక దాడి చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. సరే, బంగ్లాదేశ్లో స్థానికుల్ని అల్లర్లు జరుగుతున్నాయి, వాళ్ళ వ్యక్తి చనిపోయాడు, అక్కడ ఆందోళన చేస్తున్నారు, అంతవరకు కొంత సమర్థనీయమే. కానీ అక్కడ అమాయక హిందువుల్ని, మైనార్టీలైనటువంటి హిందువులపై ఊచకోత జరుగుతోంది. మనకు తెలిసిందే, గతంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయి హిందూ దేవాలయాలపై, దేవీ దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయి, వాటిని కూల్చివేశారు. దీని మొత్తం వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISI హస్తం ఉంది. అక్కడి ఆర్మీ చీఫ్ షేక్ మునీర్ హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై రాత్రి గురువారం దాడి చేసి అతను తీవ్రంగా చెట్టుకు కట్టేసి కొట్టి వేలాడదీసి ఉరితీశారు. ఇది మరీ దారుణం. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఎంత దారుణంగా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. తర్వాత రహదారి పక్కన పడేసి పారిపోయారు. కొంతమంది ఆ మృతదేహాన్ని కూడా నిప్పంటించడంతో ఆ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై మహమ్మద్ యూనిస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హీనమైన నేరానికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టమన్నారు. పత్రికా ఆఫీసులపై దాడిని ఖండించారు. పాత్రికేయులకు క్షమాపణ చెప్పారు. ప్రజలంతా ఓపిక పట్టాలంటూ, మూకహింసకు దూరంగా ఉండాలంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఓ రకంగా వెనకాల నుంచి ప్రోత్సహిస్తూనే మరోవైపు ఈ దాడులను ఖండిస్తున్నట్టుగా ప్రకటిస్తుంటే మనకు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. చూడండి, అల్లరి మూకలు ఎంత రెచ్చిపోతున్నాయో, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయో. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సహాయం కోసం ఇండియన్ హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలంటూ భారత దౌత్యాధికారులు తమ అడ్వైజర్లో వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ పొరుగు దేశం బంగ్లాదేశ్లో అయితే అల్లర్లతో అట్టుడుతుంది. దీంతో ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మన భారతీయులకు సూచిస్తున్నారు. ఇక ఈ దీపు చంద్రదాస్కు అతన్ని మరీ కిరాతకంగా చంపారు. ఒక చెట్టుకు ఉరి వేసి వేలాడదీసి మళ్ళీ అతన్ని రోడ్డుపై కాల్చివేయడం చాలా దారుణంగా అనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా భారత్పై విషం చిమ్ముతున్నారు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది అక్కడి హసీనా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతుంది కాబట్టి షేక్ హసీనాను భారత్కు అప్పగించాలనేది వీళ్ళ డిమాండ్. మన భారత శరణు చొచ్చిన షేక్ హసీనాను అప్పగించాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. అంత ఈజీగా అప్పగించడానికి కుదరదు. కానీ అక్కడి ప్రభుత్వం అక్కడ సుప్రీంకోర్టులో కూడా చాలామంది ఆమెను అప్పగించాలంటూ అప్పీల్ చేస్తున్న పరిస్థితి. కానీ భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. మనకు బంగ్లాదేశ్కున్న సంబంధాల దృష్ట్యా షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ భారత్ సహాయం చేయడం వల్ల ఇవాళ బంగ్లాదేశ్ ఏర్పడిందనే విషయాన్ని బంగ్లాదేశ్లో చాలామంది మర్చిపోతున్నారు. ఆయన బంగ్లాదేశ్ జాతిపిత. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ అయినటువంటి ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో వాళ్ళ విముక్తి కోసం మన భారత ప్రధాని ఇందిరాగాంధీ మన సైన్యాన్ని పంపించి వాళ్ళని విముక్తులు చేసి ఇవాళ బంగ్లాదేశ్కు ఆ దేశం పుట్టుక కారణమే భారతీయులు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి కొంతమంది
అక్కడ పాకిస్తాన్ కుక్కలేసే బిస్కెట్లకు వాళ్ళు వేసే ఎరకు చిల్లరకు ఆశపడి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ అస్థిరత సృష్టించి అల్లోకల్లోలాలు చేసి, అరే ఒక మాట అర్థం కాదు, ఇలాంటి జెన్జీ పీపుల్ని రెచ్చగొట్టడం ద్వారా అసీం మునీర్ గారికి రాక్షసానందం పొందుతున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అక్కడ ఐఎస్ఐ. వీళ్ళందరినీ భారత్ పైకి ఉసుగొల్పుతున్నారు, ఎగదోస్తున్నారు. మన పక్కనే మన పొరుగునటువంటి మన వెస్ట్ బెంగాల్కు, మన పశ్చిమ బంగాల్కు ఆనుకున్నటువంటి బంగ్లాదేశ్లో చాలామంది భారతీయులు ఉంటారు, చాలామంది బంగ్లానే మాట్లాడతారు. అక్కడ భారతీయులు బంగ్లాదేశీయులు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఎన్ని రోజులు ఉన్నారు. భారతదేశం బంగ్లాదేశ్తో కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ గొడవల తర్వాత పూర్తిగా మూసుకుపోయాయి. కానీ ఇక్కడ ప్రజలంతా బాగానే ఉంటారు, కానీ ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల, రెచ్చగొట్టే ధోరణి వల్ల ఇలాంటి అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఆ చరిత్రను మర్చిపోతున్నారు బంగ్లాదేశీయులు. బంగ్లాదేశ్ పుట్టుకే భారతదేశం ప్రసాదించిన ఒక వరం అది. అలాంటి బంగ్లాదేశీయులు ఇవాళ పూర్తిగా భారత్ పైకి విషం చిమ్ముతున్న పరిస్థితి. అది కేవలం ఇలాంటి యూనిస్ లాంటి వ్యక్తులు ఎక్కడో ఉండి ఇట్లాంటి కొన్ని విదేశీ శక్తుల అండదండలతో కుట్రలతో భారత్ పైకి రెచ్చిపోతున్నారు. 7 సిస్టర్స్గా పేర్కొని మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అల్లకల్లోలం సృష్టించేందుకు అటు నుంచి జిహాదీ గ్యాంగులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబడేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా వీళ్ళు సహకరిస్తున్నారు. ఇదిగో ఇలాంటి పనికిమాలిన ఉద్యమాలు చేసి అక్కడి ఉద్యమకారులు భారత్ పైకి విషయం చెబుతున్నారు. సరే, మీ దేశంలో మీరు ఉద్యమాలు చేసుకోండి, మీ ఇష్టం, మీ రాజకీయాలు మీ ఇష్టం, మీ పరిపాలన మీ ఇష్టం, కానీ అనవసరంగా పొరుగు దేశమైన భారత్పై విషయం చిమ్మాలని చూడడమే ఇక్కడ నేరంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారతదేశం అన్ని విధాల అన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్కు సహాయ సహకారాలు అందిస్తుంది. చిన్న దేశమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్కు ప్రతి చోట మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నప్పటికీ కూడా విదేశీ వ్యక్తుల ప్రమేయంతో భారత్పై అనవసరంగా విషయం చెబుతూ ప్రతిసారి ఇక్కడ భారతీయులను, ముఖ్యంగా మన భారత్ నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి అక్కడ హిందువులను హింసిస్తున్నారు. ఇవాళ దీపు చంద్రదాస్ హత్య కూడా అత్యంత కిరాతకం. మన దేవత విగ్రహాలను కూల్చివేస్తున్నారు, మన గుళ్ళపై దాడులు చేస్తున్నారు. మైనార్టీలుగా వ్యవహరించే మన భారతీయులు హిందువులపై అక్కడ అనవసర దాడులు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయంపై భారత్ కూడా నిశ్చితంగా గమనిస్తోంది. అవసరమైన పరిస్థితుల్లో స్పందించే అవకాశాలు కూడా కనిపించే ఛాన్స్ ఉంది.